ఎవ్వడిని వదిలిపెట్టాం. ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే కావడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్పినట్టు కబద్దార్ జాగ్రత్త. ఆ భూమి దగ్గరికి పోయినప్పుడే అతనికి జైలు కూడా కనపడాలి. ఈ భూమి దగ్గరికి వస్తున్నాం, రేపు మళ్ళా జైలుకు పోవస్తుందని భయపడితే ఆ భూమి దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజే నేను చూశాను, దగ్గర దగ్గర 16,816 గ్రామాలకు గాను 6,698 గ్రామాల్లో రీసర్వే చేశారు. ఆ రీసర్వే చేసి దగ్గర దగ్గర 2,79,148 మంది ఫిర్యాదులు చేశారు. ఈ రీసర్వే తప్పుడు సర్వే జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక 2 ఇచ్చారు. మాది 2 సెంట్లు పోయిందని, మాది 4 సెంట్లు పోయిందని. మా వాళ్ళు అంటారు 2 సెంట్లు 4 సెంట్లకి మళ్ళా రీసర్వే చేయలేము, లేకపోతే ఇది సమస్య పరిష్కారం చేయలేము అంటున్నారు. కానీ సానుకూలంగా ఆలోచించి ఏదో ఒక విధంగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 33 రోజుల పాటు ఈ సదస్సులు పెడుతున్నాం. ఈ సదస్సుల్లో నేను మా డిపార్ట్మెంట్కి ఒకటే కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకోవాలి. ఒకసారి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, మా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తున్నా, నేను కూడా వదిలిపెట్టిన మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా. నా దగ్గరికి ఒక్క పిటిషన్ కూడా రాని రోజున మీరు సమర్థవంతంగా డిపార్ట్మెంట్ రన్ చేసినట్టు. ఒకవేళ నా దగ్గరికి ఒక పిటిషన్ వచ్చినా ఆ పిటిషన్ వివరాలు కంప్యూటర్లో చూస్తే పరిష్కారం చేయలేని సమస్యగా ఉండాలి. ఎక్కడో ఫారెస్ట్ ల్యాండ్ ఇచ్చేయమంటే ఇవ్వలేము, లేకపోతే ప్రభుత్వ భూమి ట్యాంక్ పరంబోకి ఇచ్చేయమంటే ఇవ్వలేము. అలాంటి తప్ప మానవతా దృక్పథంతో పరిష్కారం చేయగలిగిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ సదస్సుల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ మ్యాప్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ భూములన్నీ కూడా ప్రదర్శన చేసే విధంగా పెట్టాం. అభ్యంతరాలు ఉంటే పూర్తిగా చెప్పమన్నాం. ఎస్ఎల్ఆర్ కానీ ఆర్ఆర్ కానీ 1B రిజిస్టర్ కానీ 22 జాబితాలో ఉండే అన్నీ కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం. టోటల్గా ట్రాన్స్పరెంట్గా పెడతాం. మీరు చెప్పింది ఓపిక్గా వింటాం. సమస్య పరిష్కారం చేయగలిగితే ఈరోజు మీరు చూస్తారు, ఇక్కడికి వచ్చారు, కొన్ని విషయాలు చెప్పారు. నేను ఇది అవుతాను, సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్తాను. అవి చేసే అవసరమైతే చట్టాన్ని మార్పు తీసుకొచ్చి క్యాబినెట్ కూడా తీసుకొచ్చి మీ సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా మీ భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లో మార్పులు, వారసుల పేర్లు నమోదు కానీ, సరిహద్దు సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, భూ కబ్జాలు, అసైన్డ్ భూముల యొక్క పరాధీనం, నిషిద్ధ భూములు 22A జాబితాను తొలగింపు, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ప్రతి ఒక్క ఫిర్యాదుని రికార్డ్ చేస్తాం. జవాబుదారీతనంగా పనిచేస్తాం. పూర్వపరాలన్నీ కూడా దానికి ఏమేమి ఉన్నా అన్నీ తీసుకుంటాం. అన్నీ తీసుకుని నేను ఒకటే హామీ ఇస్తున్నా, వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. శాశ్వతంగా పరిష్కారం చేస్తాం. ఒకసారి ఆ రికార్డులు అప్డేట్ అయిన తర్వాత మీకందరికి కూడా మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. సర్వే కూడా పూర్తి చేస్తాం. ఆ సర్వే పూర్తి చేయడమే కాకుండా మీ పట్టాదారు పాస్కోలో QR కోడ్ కూడా పెట్టి మీరు మీ యొక్క భూమి మీ పేరుతో ఉందో లేదో చూసుకునేట్టుగా వసతి ఏర్పాటు చేస్తాం.
అది చూసుకొని ఎక్కడ మీ భూమి ఉందో ఆ భూమి దగ్గర నేరుగా బయటగా జియో ట్యాగింగ్ కూడా చేసి మీ భూమి దగ్గర మీరు పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు మీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకునే పరిస్థితికి వస్తారు.